ఈ నెల 6వ తారీఖున రూరల్ మండలం దొండవాక హ్యామ్లెట్ సిహెచ్ అగ్రవారం గ్రామంలో మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి బేబీతో పాటు మిస్ అయిన డాగు దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము. దీంట్లో సెర్చింగ్ ఆపరేషన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. మా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పిఆర్టీ టీమ్స్, ఏఎన్ఎస్ పార్టీస్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ పార్టీస్, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్తోని మేము సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్, టవర్ డంప్స్, సిడిఆర్ అనాలిసిస్, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అనుమానితులు ఎవరున్నా వాళ్ళ అడ్రస్లు తీసుకొని ఇప్పుడు అఫెన్స్ జరిగిన తర్వాత వాళ్ళు ఉన్నారా లేరా, ఊర్లో ఉన్నారా, వాంటెల్లి దే అవాయిడెడా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. అలాగే మిస్సింగ్ గర్ల్ ఫాదర్కి ఆర్థిక లావాదేవీలతో ఎవరికైనా సంబంధాలు ఉండి వాళ్ళ ఇచ్చిపుచ్చుకోవడాలో గొడవలే ఉన్నాయి, ఆ కోణంలో కూడా చూస్తున్నాము. ఈ టెరైన్ ఈ కొండకి దగ్గరగా ఉండడం వల్ల పాప ఆ రోజు వెళ్ళడం ఆ కొండ వైపు వెళ్ళుంటే యానిమల్ క్యాచ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, అవి కూడా ఆ కోణంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి వాళ్ళతో కూడా డైలీ అది కూమింగ్ చేయిస్తున్నాము. సెర్చింగ్ ఆపరేషన్స్ కూడా కొండ మీద చేయిస్తున్నాము. అలాగే నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా నిన్న ఉదయం మాతో జాయిన్ అయింది. వారు కూడా ఒక 30 మెంబర్స్ వచ్చారు. 2 టీమ్స్గా ఫామ్ అయ్యి వాళ్ళు కూడా నిన్నటి నుండి కొండ వెనకాల ఉండబట్టి 2-3 కొండలు కూడాను వాళ్ళు నిన్నంతాను సెర్చింగ్ ఆపరేషన్ చేసి కంటిన్యూస్గా ప్రతి పాయింట్. మేము ఎవరిని అడగలేదు. ఎవరైనా మా మీద దయ చూపి ఎవరి ద్వారా పాప ఆచూకీ తెలుస్తుందేమో అన్న ఒక చిన్న ఆశతో ప్రతి మీడియాకి, ప్రతి వీడియోకి నేను రెస్పాన్స్ ఇచ్చి సమాధానం చెప్తున్నాను. సమాధానం చెప్పడం వల్ల ఈ అమ్మాయికి ఏదో ఓపుకుందని మీరు అనొద్దు. ఎందుకంటే నా ఆశలు నాకు ఉన్నాయి, నా బాధలు నాకు ఉన్నాయి. మీరు బాధలు లేదని, ఆశలు లేవని మీరు అనొద్దు. దయచేసి కామెంట్లు అనేది పెట్టొద్దు, ఇంకా నన్ను బాధకి గురి చెయ్యొద్దు. దయచేసి తల్లి బాధను అర్థం మీరు ఆడోళ్ళో మగోళ్ళో నాకు తెలీదు. ఆడోళ్ళు అయితే నేను ఆడదాని బాధ మీరు ఆడోళ్ళు అర్థం చేసుకోండి, మగవాళ్ళు అయితే మగోడు బాధ మగోళ్ళు అర్థం చేసుకోండి. అంతేగాని పాప తల్లి ఆడట్లేదనో, పాప తండ్రి ఆడట్లేదనో, పాప తల్లి ఏదో చేసింది, పాప తండ్రి ఏదో చేసేసాడు అంటే ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తేనే కదా మీకు తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఏంటని. ఎక్కడో ఉండి కామెంట్లు పెట్టడం చాలా ఈజీ. కామెంట్ ఏముందో చేతితో పెట్టేసినంత మాత్రాన అంత ఈజీగా లేదు మాకు ఇక్కడ మీరు పెట్టిన కామెంట్ మేము తీసుకోవడానికి. పాప మిస్ అయిన దానికన్నా ఆ కామెంట్లు వింటుంటేనే వింటున్నా మాకే ఇంకా బాధకి గురయ్యి మా హెల్త్కి ఏమైనా అయిపోతుందేమో, మా ఫ్యామిలీకి మేమేమైనా దూరం అయిపోతామేమో అన్న భయం మాకుంది. దయచేసి అర్థం చేసుకొని నా రిక్వెస్ట్ అనుకుంటారో లేదంటే వార్నింగే అనుకుంటారో మీరు ఇంకా ఎన్ని కోణంలోనన్నా అనుకోండి, కానీ కామెంట్స్ కానీ వీడియోస్ కానీ పెట్టదు. మీరు ఫేమ్ అవడం కోసం